నేను ఈరోజు నాంపల్లి ఎగ్జిబిషన్ దగ్గరకు వచ్చాను. హౌసెస్ ఆఫ్ కాశ్మీర్ అని ఉంది. కాశ్మీర్కి సంబంధించిన అన్ని రకాల శారీస్ వెరైటీస్. హలో అండి, నేను ఈరోజు నాంపల్లి ఎగ్జిబిషన్ దగ్గరకు వచ్చాను. నుమాయిష్ అని అంటారు. 2024లో ఎవ్రీ టైము ఎవ్రీ ఇయర్ పెడుతూ ఉంటారు. సో ఈసారి ఏంటంటే 2024 ఈ నుమాయిష్ జరుగుతోంది. సాటర్డే రోజు అయితే కనుక చాలా బిజీ ఉంటుంది. సాటర్డే సండేస్ మీరు అవాయిడ్ చేసి ఇక్కడికి వచ్చినట్లయితే ఫుల్ ఆఫ్ షాపింగ్ అసలు. సో ఇక్కడ షాపింగ్లో అయితే ఆల్ అండర్ వన్ రూఫ్ అండి. అంటే అన్ని రకాల ఐటమ్స్ దొరికేస్తాయి. ఏంటంటే మనం ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర టికెట్స్ తీసుకుని రావాలి. అంతకంటే ముందుగా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడే తీసుకోవాల్సిన కేర్ ఫస్ట్ చెప్తాను నేను. ఎందుకంటే ఇక్కడ చాలా బిజీగా ఉంటుంది. ఐటమ్స్ అన్ని కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. చాలా రష్ ఉంటుంది కాబట్టి మీకే అర్థమవుతుంది కదా. ఇక్కడ ఫస్ట్ మనం ఎంట్రన్స్ దగ్గర వెహికల్స్ ఏమైనా పర్సనల్ వెహికల్స్ తెచ్చుకుంటే పార్కింగ్ ఉంటుంది, పెయిడ్ పార్కింగ్ కూడా ఉంటుంది. వాళ్ళకి కేటాయించిన ప్లేసెస్ అవి కూడా బిజీ అయిపోతే మాత్రం మీరు ఇంకా ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ పెట్టుకోమని పోలీసులే చెప్తారు. 2 వీలర్స్ అయినా లేదంటే 4 వీలర్స్ అయినా దేని మీదన్నా వచ్చినా అక్కడ పార్కింగ్ అవైలబిలిటీ ఉంది. దాని తర్వాత మనం టికెట్ తీసుకుని ఎంటర్ కావాలి. 40 రూపీస్ అడల్ట్స్. సో కిడ్స్కి కూడా 5 years అబోవ్ ఉంటే కనుక టికెట్ కంపల్సరీ తీసుకుంటారు. సో వాళ్ళు తీసుకుని మీరు ఎంటర్ అయిన తర్వాత నుంచి కిడ్స్ వేర్ నుంచి జ్యువెలరీ కావచ్చు, రకరకాల ఐటమ్స్, ఫర్నిచర్ అన్నీ ఇక్కడ దొరికేస్తాయి. నేను మీకు చెప్పేది ఏంటంటే సాటర్డే సండేస్ అవాయిడ్ చేసి మీరు రండి సరిపోతుంది. కానీ ఎవ్రీ ఇయర్ ఇక్కడ జరుగుతుంటుందండి. నుమాయిష్ అంటే అందరికీ తెలుసు, చాలా ఫేమస్. ఇది ఎవ్రీ ఇయర్ జాన్లో 2nd వీక్లో స్టార్ట్ అయ్యి ఫెబ్ 2nd వీక్లో ఎండ్ అయిపోతుంది. అయితే 2nd వీక్లో ఎండ్ అయిపోతుందని కన్ఫర్మ్ కాదు. ఒక 1 వీక్ మేబీ ఎక్స్టెండ్ చేయొచ్చు కూడా. సో ఇక్కడ చెప్పాలంటే చాలా మంది జనం ఉన్నారు కదా, నాయిస్ కూడా చాలా ఎక్కువ ఉంది. 1 by 1 మనం స్టోర్స్ చూసుకుంటూ వెళ్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయనేది. అన్నట్టు మనకి ఇక్కడ ప్లే జోన్ కూడా ఉంది కాబట్టి మీరు పిల్లలతో వచ్చినట్లయితే కనుక బోర్ కొట్టకుండా వాళ్ళని ఆడిపించుకుంటూ కూడా మంచి ప్లేసెస్ ఉన్నాయన్నమాట. జైంట్ వీల్, అలాగే ఓన్లీ ఫర్ కిడ్స్ ఉండే కొన్ని ప్లే జోన్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు. షాపింగ్ అయితే మాత్రం చాలా చీప్ రేట్స్లో ప్రైజెస్ ఉంటాయి. అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి. ఒకసారి మనం చూద్దాం. సో ఇది లక్నో వెరైటీస్ అని దొరుకుతాయండి ఇక్కడ. లక్నో ఔర్ కుచ్ క్యా? లక్నో చికెన్ కర్రీ హ్యాండ్ వర్క్ టాప్స్ అండ్ ఫుల్ సెట్స్ చాలా మంది ఇష్టపడుతున్నారు కదా. దీంట్లో కాస్ట్తో పాటుగానే క్వాలిటీ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఉన్న టాప్స్ అన్ని చాలా బాగున్నాయి. అందులో ఇదేంటంటే ఈ మెటీరియల్ ఏంటి, క్యా హై మెటీరియల్? చందేరి సిల్క్. మంచి క్వాలిటీలో కూడా ఉన్నాయండి. చాలా మంచి క్వాలిటీలో ఉన్నాయన్నమాట. ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంటాం కదా, ఆ టైప్లో ఉన్నాయి కొన్ని. ఇది కూడా ఈ టాప్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ క్లాత్ మెటీరియల్ కూడా చాలా బాగుంది. ఇది ఇందులో డార్క్ కలర్స్తో పాటు లైట్ కలర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి చాలా మంది కొనుక్కుంటున్నారు చూడండి. ఇవి ఎస్పెషల్లీ ఇది కొంచెం జార్జెట్లో వస్తుంది. థ్రెడ్ వర్క్ అది వచ్చి చాలా బాగుంటాయి ఇవి కూడా. సో ఇలాగా మంచి పార్టీ వేర్ కావాలి అనుకుంటే కనుక ఈ టైప్లో మనకి దొరుకుతున్నాయి. ప్రైజెస్ कैसे ये कितने में? 500 से స్టార్టింగ్. ఇలా మంచి మెటీరియల్స్కి వెళ్ళాలనుకుంటే కొంచెం అప్పటి నుంచి పెరుగుతూ వెళ్తుంది. ఫుల్ సెట్స్ స్టార్టింగ్ కిतना ప్రైస్? ఫుల్ సెట్ 1500. సో ఇలా ఉన్నాయి ఫుల్ సెట్స్. అవి పైన మీరు చూడొచ్చు ఇక్కడ. చెప్పాం కదా, సో వాళ్ళు చెప్పిన ప్రైస్ని మనం ఏం ఫిక్స్ అవ్వకలేదు. బార్గెనింగ్ ఉంది ఇక్కడ. ఆల్రెడీ కొన్ని టాప్స్ అవి మాట్లాడడం జరిగింది. సో మంచి క్వాలిటీలో కూడా ఉన్నాయండి. మీరు చూసినట్లయితే మనం ఎప్పుడు జార్జెట్ మీద ఈ చికెన్ కర్రీయే కాదు, వేరే ఫ్యాబ్రిక్స్ వచ్చాయి. వాటి మీద కూడా డిజైన్స్ చాలా బాగున్నాయి. స్మోక్ క్యాండీ అంటారు వీటిని. ఏం లేదు, బిస్కెట్స్ అన్నీ కూడా మనం ఎప్పుడు వేఫర్స్ అవి తింటాం కదా, సేమ్ టేస్ట్ ఉంటుంది. కాకపోతే అది డ్రై ఐస్లో అది వేసి ఇస్తారు కాబట్టి ఎడిబుల్ ఇది. కంగారు పడద్దు, తినకూడదేమోనని. ఏం అవ్వదండి నోటికి, సేమ్ టేస్ట్ ఉంటుంది. బట్ జస్ట్ స్మోక్ వస్తుంది అంతే. జస్ట్ ఫర్ ఫన్ మనం తినాలనుకుంటే ఎప్పుడైనా సరదాగా పిల్లల కోసం ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది.
వాళ్ళందరికీ ఇక్కడ పిస్తా హౌస్ ఉంటుందని నాకు ఐడియా కూడా ఉంది. ఇదేంటంటే మనకి చాలా చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి, కానీ మనం యూజువల్గా బయట హలీం దొరకదు కదా నార్మల్ సీజన్స్లో, కానీ ఇక్కడ సేమ్ క్వాలిటీ పిస్తా హౌస్ హలీం దొరుకుతుంది. సో 290 రూపీస్ అలా ఉంది మాట. ఒక చిన్నది వస్తుంది మనకి, చిన్న సైజ్ క్వాంటిటీ. డిఫరెంట్ ప్రైజెస్లోనే కావాలనుకుంటే టోకెన్ తీసేసుకుని మనం షాపింగ్ చేసుకుని తర్వాత వచ్చి కూడా తీసుకోవచ్చు తినడానికి. లేదనుకుంటే ఇక్కడ 3 అవుట్లెట్స్ ఏమో పెట్టారు చుట్టూ, పిస్తా హౌస్ చుట్టూ. ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయి. హలీం లవర్స్కి అయితే మాత్రం ఇది బెస్ట్ పాయింట్ అండి. ఈ సీజన్లో కూడా మనకి ఫస్ట్ క్వాలిటీలో దొరికేస్తుంది. ఈ పిస్తా హౌస్ చుట్టూ కూడా చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఎవరైనా ఫుడ్ కావాలంటే మనకి వేరే ప్లేసెస్లో ఉన్నాయి, కానీ ఇక్కడ అన్ని రకాల వెరైటీస్ దొరుకుతున్నాయి. సో చుట్టూ రౌండ్ వేసుకుంటే మీకు నచ్చిన ఐటమ్స్ చాలా దొరికే అవకాశం ఉంది ఇక్కడ. మీరు ఇప్పుడు చూసిన ఈ టాయ్ ట్రైన్ లాంటిది ఏదైతే ఉందో, ఇది నడవలేని వాళ్ళు ఒకసారి ఒక రౌండ్ వేయాలి, మొత్తం టూర్ చూడాలనుకున్న వాళ్ళు దాని టికెట్ తీసుకుని దాంట్లో వెళ్ళొచ్చు. నార్మల్గా అయితే మనం షాపింగ్ చేయాలనే ఉద్దేశం ఉంటే మాత్రం మనకి అది ప్రిఫరబుల్ కాదు, ఎందుకంటే చాలా స్టాల్స్ ఉంటాయి. అన్నీ మనం బై వాక్ వెళ్తేనే ఆగి చూసుకోవడానికి వీలుంటుంది. లేడీస్ కొంతమంది ఏంటంటే స్పెసిఫిక్గా మాకు ఈ ఐటమ్సే కావాలి, ఈ వెరైటీసే కావాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళలో కాశ్మీర్కి సంబంధించిన శారీస్ అండ్ బెడ్షీట్స్, కొన్ని టాప్స్ ఇలాంటివన్నీ ప్రిఫర్ చేస్తే కనుక మీకు ఇక్కడ స్పెసిఫిక్గా ఒక లైన్ ఉందండి. ఈ మొత్తం అంతా, ఈ లైన్ అంతా కూడా కాశ్మీర్కి సంబంధించిన థింగ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. కుర్తీస్ నుంచి అలాగే బెడ్షీట్స్, శారీస్ అన్ని రకాలు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. లైన్ పెట్టి స్టాల్స్ మీరు అబ్జర్వ్ చేయండి. హౌసెస్ ఆఫ్ కాశ్మీర్ అని ఉంది. కాశ్మీర్కి సంబంధించిన అన్ని రకాల శారీస్ వెరైటీస్ అన్ని ప్రైజెస్ విషయానికి వస్తే కనుక మీరు అబ్జర్వ్ చేస్తే స్పెసిఫిక్గా ఏదైనా ఒక స్టోర్కి వెళ్ళి కొనేటప్పుడు ఎంతైతే ఎక్కువ ప్రైస్ ఉంటుందో దాంతో పోలిస్తే మాత్రం కొంచెం రీజనబుల్లే ఉంటుంది. సో మనం ఇక్కడ బార్గెన్ చేయొచ్చు. బార్గెన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక బెడ్షీట్స్ తీసుకున్నాను, మీకు చూపిస్తాను. అంటే ప్రైస్ ఎలా ఉంది, తర్వాత వాళ్ళు ఎంతకి ఇచ్చారనే చెప్తా. సో నేను చెప్పాను కదా, వన్ సైడ్ అంతా అవి కుర్తీస్, శారీస్ ఉన్నాయి కాశ్మీర్ సంబంధించి. ఇటుపక్క అంతానేమో బ్యాగ్స్, దుప్పట్లు ఇవన్నీ కూడా దొరుకుతాయి. దాంట్లో ఉన్న వెరైటీస్లో నేను తీసుకున్నాను అని చెప్పాను కదా, ఒకసారి చూద్దాం. ప్రైస్ విషయానికి వస్తే మేము బార్గెన్ చేసిన దాని ప్రకారం 2500 చెప్పినది 1800కి ఇచ్చారు. 3 బెడ్షీట్స్, అందులోనే మళ్ళీ పిల్లో కలర్స్ మనం కుట్టించుకోవాలి. ఒకసారి చూపిస్తాను రండి. ఈ బ్యాగ్ చూసారు కదా ఎంత స్టైలిష్గా ఉందో, బ్యూటిఫుల్గా. ఇది ఆరీ వర్క్తో వచ్చింది. ప్రైస్ కిట్నా 3500. బట్ లుక్ మాత్రం చాలా బాగుందండి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అఫ్కోర్స్ ఇవి కూడా మనం బార్గెన్ చేస్తే తగ్గిస్తారు. సో ఇదే నేను బెడ్షీట్స్ ఆల్రెడీ తీసుకుని ఇక్కడే పెట్టాము. 3 బెడ్షీట్స్. ఈ క్వాలిటీ ఉంటుంది, దీని మీద కూడా ఈ ఆరీ వర్క్ ఉంది. సో అందుకే ఇవి ఇంత కాస్ట్ ఉంటాయి. కాకపోతే ప్యూర్ కాటన్, చాలా బాగుంది మెటీరియల్. లైఫ్ కూడా బాగా వస్తుంది. కొంచెం స్పెషల్గా యూనిక్గా ఉంటాయి ఇవి. సో బయట మనకి దొరికేలాగా కాకుండా కొంచెం స్పెషల్గా ఏదైనా కలెక్షన్ ఇంట్లో మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళు అందరూ మే బాద్మే లేను. ఓకే, ఇలాంటివి మనకి ఇక్కడ దొరుకుతాయి. సో ప్రైజెస్ చెప్పాను కదా, మనకి నచ్చింది తీసుకోవచ్చు. కర్టెన్స్ కూడా ఇలాంటి వర్క్లోనే మెయింటైన్ చేయాలంటే ఇలాంటివి తీసుకోవచ్చు. ఇప్పుడు అందరూ ఏంటంటే లక్నో వెరైటీస్, కాశ్మీరీ వెరైటీస్ ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే మనం అన్ని రకాలు వాడి బోర్ కొడుతుంది కాబట్టి ఇలాంటి కొత్త వెరైటీస్, రెగ్యులర్గా అందరి ఇంట్లో ఉండని వెరైటీస్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఇంకా కిడ్స్కి సంబంధించినవి కూడా చాలా స్టాల్స్ ఉన్నాయండి. అంటే బ్యాండ్స్, క్లిప్స్, ఇంకా రకరకాల ఐటమ్స్, ఇయర్ రింగ్స్, ఇలాంటి స్టాల్స్ అయితే అసలు మనకి చాలా ఉంటాయి. నెంబర్ ఆఫ్ స్టోర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి వాటికి సంబంధించి. ఒకసారి మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను. సో ఇవి ఒక్కొక్కటి ఒక ప్రైస్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ విషయం తెలియాలంటే ఇవి 50కి 2 అంట. చాలా స్టోర్స్ ఏంటంటే ఫిక్స్డ్, ఇలాంటి స్టోర్స్ అన్ని ఫిక్స్డ్ రేట్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ బార్గెనింగ్తో అంత పని కాదండి, చాలా టైం వేస్ట్ అవుతుంది. నేను ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉన్న ఈ స్టాల్స్ దగ్గరికి వచ్చాను. ఇంకా మీకు కొన్ని స్టాల్స్ చూస్తే అసలు మనకి గ్యాప్ కూడా దొరకదు, మాట్లాడడానికి, షూట్ చేయడానికి, చూపించడానికి కూడా దొరకదు, అంత బిజీ ఉన్నాయి వేరే సైడ్స్ అయితే. సో కొంచెం ఫ్రీగా ఉన్న సైడ్ వచ్చి చూస్తున్నాము. ఇది బై 1 గెట్ 1 ఉంది కదా, ఇక్కడ కొన్ని ఐటమ్స్ మనం కొనుక్కోవచ్చు. ఏ ఐటమ్ కొనుక్కున్నా మెహందీ ఇష్టపడే వాళ్ళ కోసం మెహందీ ఏంటంటే ఫ్రీగా వేస్తారు. మీరు ఏదైనా ఐటమ్ కొనుక్కోవచ్చు అంతే, మెహందీ ఫ్రీగా వేస్తారు కాబట్టి నచ్చింది మీరు మెహందీ డిజైన్ ఏదైనా వేయించుకోవచ్చు. సో కార్పెట్స్ కోసం చూసే వాళ్ళకి ఇక్కడ బోల్డ్ అండ్ డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడ
జస్ట్ చెప్పాలంటే ఇదిగోండి చాలా బ్యూటిఫుల్గా ఉంది, క్వాలిటీ కూడా బాగుంది. ఇది 50 రూపీస్ మాత్రమే. ఇలా 50, 60, 70 స్టార్టింగ్ నుంచి అలా ఉన్నాయి ప్రైజెస్. అండ్ మీరు ఇంకా హెవీగా ఇంట్లో చాలా బ్యూటిఫుల్ది వేసుకోవాలనుకుంటే 2 lakhs, 3 lakhs ప్రైజెస్ కూడా ఉన్నాయి లోపల. ఆ రేంజ్లో కూడా చూడాలనుకుంటే మీరు ఇక్కడ రావచ్చండి. ఈ లైన్ అంతా కూడా కార్పెట్స్ ఉన్నాయి అన్నమాట, మొత్తం అన్ని కార్పెట్స్ ఉన్నాయి. మనకి నచ్చినవి తీసుకోవచ్చు. డిజైన్స్ కూడా కొత్తగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఏంటంటే మనము వాష్రూమ్ బిఫోర్ వేసుకోవచ్చు ముందు. ఇంత బాల్స్ షేప్లో కూడా ఇచ్చారు ఇలాగా. సో మంచి డిజైన్స్లో ఇచ్చారు, క్వాలిటీ కూడా బాగున్నాయి. సో ఇది 5000, 4500 ఈ రేంజెస్లో ఉన్నాయి ఇవి కార్పెట్స్. ఈ సైజ్ కైసా ఇది 4x6 ఈ క్వాలిటీ చూస్తే 4000, 5000 ఆ రేంజెస్లో ఉన్నాయి. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుందన్నమాట ఎలా ఉన్నాయని కంపేర్ చేసుకోవడానికి. ఇక్కడ అన్ని రకాల ప్రైజెస్లోనూ దొరుకుతున్నాయి. ఒక ప్లేస్లో మనకి చిన్నపిల్లల ప్లే ఏరియా ఉంది, ప్లే జోన్. ఇందులో ఏంటంటే చిన్నపిల్లలకి మాత్రమే కేటాయించింది నిజానికి ఇదంతా. ఆడుకునే ప్లే జోన్ ఇంకా వేరే చోట్ల ఉన్నది, జైంట్ వీల్ అవి కూడా. ఎక్కడైతే చూసారు కదా మీరు, చిన్న కొలంబస్, స్మాల్ కొలంబస్, అలాగే ఇది బౌన్సరా సంథింగ్ ఏదో అంటారు దాని పేరు, అది ఈ సీసా ఇలాంటివి చిన్నవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది కూడా ఓన్లీ ఫర్ కిడ్స్. ఇవన్నీ టికెట్స్ ప్రైజెస్ వచ్చేసి 70 రూపీస్ అలా పడుతున్నాయి ఇవి. సో ఇలాంటి మీ పిల్లలు కొంచెం అలసిపోయి వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ కావాలనుకుంటే 10 minutes మీరు ఇటువైపుకి రావచ్చు. సో మీరు ఇలాగా స్పెసిఫిక్గా బీట్స్లో డిజైన్స్, మంచి డిజైనర్ జ్యువెలరీ వెతకాలి అనుకుంటే కనుక అలాంటి స్టోర్స్ కూడా ఉన్నాయి. ఇందులో ఏమేమి ఉంటాయంటే ఇక్కడ ఈ స్టోర్స్ అన్నిటిలోనూ టర్కిష్ జ్యువెలరీ, బ్లాక్ గోల్డ్ జ్యువెలరీ, లక్కీ బర్త్ స్టోన్స్, ప్రెషియస్ అండ్ సెమీ ప్రెషియస్ స్టోన్స్ మనం బయట చూస్తాము షాప్స్లో. అలాంటి స్టోన్స్, అలాంటి క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఇస్తున్నారు. స్టెర్లింగ్ సిల్వర్ విత్ 9 to 2.5 అంటే క్వాలిటీ బాగుందని చెప్పడానికి నేను ఇవి చెప్తున్నాను. సో ఇందులో మనకి అన్ని రకాలు స్టైలిష్ జ్యువెలరీ, రింగ్స్ కావచ్చు, ఇయర్ రింగ్స్ కావచ్చు, మెడలో వేసుకునే మన హారాలు లాంటి డిజైన్స్ కూడా చాలా దొరుకుతాయి. ఒకసారి చూడండి. సెమీ ప్రెషియస్ ఏక్యా ఇవి సెమీ ప్రెషియస్ స్టోన్స్, ఇవి కూడా అంతే. ఇది జర్మన్ సిల్వర్ और रियल ओनिक्स. ఆహా, ఆనిక్స్ స్టోన్స్ రైట్. ఓకే, జర్మన్ సిల్వర్. This one is pure silver. कैसा? Starting with 1000. ये कैसा? 800, 900. ओके, ये भी सिल्वर है क्या? ओके, सिल्वर लो ना आइटम्स भी. ओके, वो बीड्स का प्राइस कैसे है? Different rate होता है. ओके, वो बोलो, जस्ट रफली बोलो आप. Real stone. रियल स्टोन, रियल एमराल्ड. ओके, and this one is opal type. ओपल टाइप. ये कितने में आएगा? तकरीबन ये 20,000. సో ఇవి రియల్ ఎమరాల్డ్స్ ఓపల్ టైప్ వస్తున్నాయి. అంటే దాంట్లో కొన్ని నేమ్స్ ఉంటాయి, దాని ప్రకారం ఇది 20,000 వరకు ఉంటుంది. ఇది రియల్ స్టోన్స్. థ్యాంక్ యూ. రైడ్స్లో ఇలాంటివి ఇష్టమైతే కనుక ఈ గేమ్స్ బాగుంటాయండి. సరదాగా మనం ఒక టికెట్ తీసుకుంటాము, ఆ బొమ్మలన్నీ ఎంత బాగున్నాయి కదా, క్యూట్ డాల్స్. ఆ డాల్స్ని కూడా మీరు విన్ అవ్వచ్చు. దాంట్లో ఒక్కొక్కటి ఒక ప్రైజెస్ ఉన్నాయి. 5 balls అయితే 400 పే చేయాలి మీరు. 1 ball అయితే కనుక 150. మీరు కనుక కరెక్ట్గా గోల్ చేస్తే మీరు ఆ బొమ్మలు విన్ అవుతారన్నమాట హ్యాపీగా. సో చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ ఉంది. అండ్ వన్ సైడ్ ఇది చాలామందికి మన దగ్గరలో ఎక్కడో చోట జేఎన్ ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అని స్టోర్స్ అనిపిస్తుంటాయి ఇవి. సో ఈ జేఎన్ ఫ్యాక్టరీస్ ఏంటంటే చాలా చీప్ ప్రైస్లో ఉంటాయి మీకు. అందులో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని రకాలు దొరుకుతాయి అన్నమాట. రెగ్యులర్ వేరు, పార్టీ వేర్ కూడా ఉంటాయి.
గౌన్స్ లాంటివి అవన్నీ. సో మీరు అలాంటివి ఏమన్నా తక్కువ ప్రైస్లో చీప్ ప్రైస్లో కనుక కావాలనుకుంటే మనం బాగా వెతుక్కుంటే ఏంటంటే అందులో స్పెషాలిటీ మంచి క్వాలిటీ కూడా దొరుకుతాయి. నేను ఆల్రెడీ చూసాను. సో మీరు బాగా వెతికి మంచిది చూస్ చేసుకోవచ్చు. ఇందులో బాగా దొరుకుతాయి. జేఎన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మీ దగ్గరలో లేకపోతే మాత్రం చీప్ ప్రైస్లో పిల్లలకి రెగ్యులర్గా నైట్ వేర్ ఇలాంటివన్నీ కూడా అందులో దొరికేస్తాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. Oh my God! సో ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ, కొంచెం రిచ్గా కూడా ఉంది. ఇదేమో కొంచెం స్టైలిష్గా డిఫరెంట్గా ఉందండి. సో ఇదైతే మొత్తం ప్లాస్టిక్ వచ్చింది. దీనిపైనదంట మనకు కావాల్సింది కస్టమైజ్డ్ చేసిస్తారు. దీనిపైన మనకి నచ్చిన అది వుడ్తో కావచ్చు లేకపోతే ప్లాస్టిక్తోనే కావచ్చు ఎలా అయినా చేసిస్తారంట. కస్టమైజ్డ్ అవైలబుల్గా ఉంది. ఇది ఒక స్టోర్ ఉందన్నమాట. ఇక్కడ మీరు వచ్చినప్పుడు మీకు ఏమైనా యూనిక్గా కావాలనుకుంటే చూడొచ్చు. షాండ్లర్స్ కూడా ఉన్నాయి. షాండ్లర్స్లో కూడా రకరకాల ప్రైజెస్లో ఉన్నాయి. మీరు సెంటర్లో చూస్తున్నదైతే కనుక దాని మీద ఇచ్చిన ప్రైస్ 6,500 రూపీస్. సో షాండ్లర్స్ మనకి దొరుకుతాయి ఆఫ్ కోర్స్. ఇక్కడ చూసినట్లయితే వీళ్ళ స్పెషాలిటీలు ఏమేమి ఉంటాయి అనేది చూపిస్తారు. ఎంత బాగుందంటే స్మెల్. పికిల్స్ అండి, ఏపీ డ్వాక్రా బజార్ వాళ్ళవి ఇవి. ఫ్రెష్ పికిల్స్ చాలా బాగుంది, మంచి స్మెల్ ఉంది. మీరు పికిల్స్ కూడా ఇక్కడికే వచ్చి కొనుక్కోవచ్చు. స్మాల్ సైజ్ నుంచి కొంచెం బిగ్ సైజ్ వరకు కూడా ఆ టిన్స్లో పెట్టేసి మనకి సేల్ చేస్తున్నారు. ఇదంతా చిన్నది 125. ఓకే, ఏ పికిలైనా 200. నాన్ వెజ్ కూడా ఉన్నాయా? వస్తాయా? ఓకే. సో మొత్తం తిరిగామండి. స్టాల్స్ చాలా స్టాల్స్ ఉన్నాయి. నిజానికి అన్నీ కవర్ చేయడం కూడా చాలా ఇంపాసిబుల్. సో వీలైనన్ని కవర్ చేసాము. అయితే అక్కడ చూసారు కదా మొత్తం షూస్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే చెప్పులు, షూలు, అసలు చాలా స్టాల్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఎక్కువ చోట్ల దానికోసము అంటే ఒక షాప్ కోసము వెతకాల్సిన అవసరం లేకుండా మీకు ఒక ఐటెం కావాలంటే అన్నీ కలిపి ఓ చోట్ల పెట్టేస్తారు అన్నమాట స్టోర్స్. సో ఒక చోటకి మీరు షూ కావాలనుకుంటే ఈ ఏరియాకి వచ్చేస్తాయి. ఒక ఏరియాకి అక్కడ అన్ని షూస్ లేకపోతే ఆ చెప్పులు ఇవన్నీ దొరికేస్తాయి. సో ఇప్పుడు మీరు రావాల్సింది టైమింగ్స్ అవి ఏంటంటే ఈవినింగ్ 4 o'clockకి ఓపెన్ అవుతుంది. తర్వాత నైట్ ఈ సాటర్డే సండేస్ అయితే ఎక్కువ క్రౌడ్ ఉంటారు కాబట్టి ఆ టైంలో మాత్రం మనకి 11 వరకు ఉంటుందంట. యూజువల్గా అయితే మాత్రం 10 o'clock అలా క్లోజ్ అవుతుంది. నిజానికి టైం ఇప్పుడు 9 అవుతుంది, నియర్లీ 9 అవుతుంది. నేను 4 o'clock ఎంటర్ అయ్యాను. సో అన్ని స్టాల్స్ కవర్ చేయాలనుకోవడం నిజంగా కొంచెం ఇంపాసిబుల్ అనిపించింది. చాలా స్టోర్స్ తిరిగాము. కొంచెం అక్కడక్కడ క్రౌడ్ ఎక్కువ అయ్యేసరికి టైం కూడా సరిపోలేదు అన్నమాట ఇవన్నీ తిరగాలంటే. సో మీరు వస్తే మాత్రం ఏంటంటే టైమింగ్ చూసుకోండి, కొంచెం అర్లీగా వస్తే బెటర్. టికెట్ తీసుకుని మీరు తొందరగా వచ్చేసి ఇంత క్రౌడ్ రాకముందే షాపింగ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. మీకు టైం గడిచే కొద్దీ ఎక్కువ క్రౌడ్ అయిపోతూ ఉంటారు. సో మీకు ఇది నచ్చింది అనుకుంటే బ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి నచ్చిన వాళ్ళందరికీ. ఎందుకంటే ఈ 1 month మాత్రమే, అంటే జాన్ 2nd week నుంచి ఫిబ్రవరి 2nd weekలో ఎండ్ అయిపోతుంది. వీలైతే 1 week మాత్రమే ఎక్స్టెండ్ చేస్తారు కాబట్టి మీరు తప్పకుండా ఈ టైం లోపల ఒక్కసారి నుమాయిష్ విజిట్ చేయండి.